వాక్యానికి సహాయకరంగా రాజుల రెండవ గ్రంథం 5వ అధ్యాయం 1 వచనం నుంచి 4 వచనాలు చదువుకుందాం. పేజ్ నెంబర్ 310 పాత నిబంధన గ్రంథంలో రాజుల రెండవ గ్రంథం 5వ అధ్యాయం 1 వచనం నుంచి. సిరియా రాజు సైన్యాధిపతి అయిన నయమాను అను నొకడుండెను. అతని చేత యెహోవాయే సిరియా దేశమునకు జయము కలగజేసి ఉండెను గనుక అతడు తన యజమానుని దృష్టికి గనుడై దయపొందిన వాడాయను. అతడు మహాపరాక్రమశాలి అయి ఉండెను గాని అతడు కుష్ఠురోగి. సిరియనులు గుంపులు గుంపులుగా బయలుదేరి ఇజ్రాయేలు దేశం మీదికి పోయి ఉండిరి. వరచ్చట నుండి ఒక చిన్నదాన్ని చెరగొని తేగా అది నయమాను భార్యకు పరిచారము చేయుచుండెను. అది సోమ్రోనులోనున్న ప్రవక్త దగ్గర నా ఏలినవాడు ఉండవలెనని నేనెంతో కోరుచున్నాను. అతడు నా ఏలినవానికి కలిగిన కుష్ఠరోగమును బాగు చేయునని తన యజమానురాలితో అనెను. నయమాను రాజునొద్దకు పోయి ఇజ్రాయేల్ దేశపు చిన్నది చెప్పిన మాటలను అతనికి తెలియజేయగా దేవుడు తన వాక్యాన్ని దీవించునుగాక. ఇక్కడ మనం గమనించినట్లయితే రాజుల గ్రంథం 2వ గ్రంథం 5వ అధ్యాయం అంతా మనం గమనించినట్లయితే మనము చదువుకునే పేర్లు ఎవరెవరు ఉంటారు అంటే ఇందులో నయమాను, చిన్నది, ఇంకా మనం చూసినట్లయితే గెహజీ, ఎలీషా, వీళ్ళందరినీ మనము ఈ అధ్యాయంలో గమనించవచ్చు. ఇక్కడ జరిగిన సందర్భం ఏంటి అని మనం ఆలోచన చేసినట్లయితే సిరియా దేశపు వారు అనగా నయమాను ఇజ్రాయేలుల మీదకి దండెత్తిపోయి అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరినీ జయించి అక్కడ ఉన్నటువంటి వారిలో ఒక చిన్నదాన్ని తీసుకొని వచ్చినట్లుగా మనం చూస్తున్నాం. అయితే ఇజ్రాయేల్ దేశం మీద విజయము అనుగ్రహించింది సిరియనులకు ఎవరు? అక్కడే మనం చూస్తూ ఉన్నాం. ఎవరు? అతని చేత యెహోవాయే సిరియా దేశమునకు జయము కలగజేసింది. ఎవరు జయం కలగజేసింది? దేవుడే జయం కలగజేసినాడు. ఇజ్రాయేలులకు విరోధంగా సిరియా దేశానికి జయం కలగజేసింది దేవుడే. అప్పుడు ఆ నయమానుకు దేవుడే తోడుగా ఉండి జయాన్ని కలగజేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం బైబిల్ గ్రంథంలో. అంటే శత్రువులకు కూడా దేవుడు ఆయన తోడుగా ఉంటేనే జయం వస్తూ ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. యెహోవాయే తోడుగా ఉండి జయం అనుగ్రహించినాడు. అయితే ఆ జయం అనుగ్రహించినప్పుడు ఏం జరిగింది అంటే కనుక ఆ ఇజ్రాయెల్ దేశంలో నుంచి ఒక చిన్నది అని రాసి పెట్టి ఉంచారు. కానీ ఇక్కడ బైబిల్ గ్రంథంలో చిన్నది అంటే కనుక వయసులో చిన్నదో మరి లేకోకుంటే ఆమె బాహ్య రూపంలో చిన్నగా ఉందో మనకు తెలియదు. కానీ బైబిల్ గ్రంథంలో అయితే ఆమె పేరు ప్రస్తావన చేసినట్లుగా లేదు. బైబిల్ గ్రంథంలో మనం చూసినట్లయితే అట్లా కొద్దిమంది కొన్ని విషయాలను దేవుడు మరుగు చేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కొద్దిమంది పేర్లు మెన్షన్ చేయకోకుండా ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అదేవిధంగానే ఇక్కడ కూడా ఈమె పేరు మెన్షన్ చేసినట్లుగా లేదు. ఒక చిన్నదాన్ని తీసుకొని వచ్చాడు. ఎక్కడి నుంచి అంటే ఇజ్రాయెల్ దేశం నుంచి చెరగొని తీసుకొని వచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఆ చిన్నదాన్ని ఒక యుద్ధం చేసి జయించి తీసుకొని వచ్చిన తర్వాత ఆమె యొక్క స్వభావము, ఆమె యొక్క స్థితి అన్నీ మారిపోయినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఒకప్పుడు ఎక్కడుంది ఆమె? ఆ ఇజ్రాయెల్ దేశంలో. ఎవరి దగ్గర ఉండింటుంది? వాళ్ళ తల్లిదండ్రులు కనుక ఉండిందంటే వాళ్ళ తల్లిదండ్రుల దగ్గర ఉండింటుంది. అయితే ఇప్పుడు చెరగొని వచ్చి ఎక్కడుంది? నయమాను దగ్గర, నయమాను భార్యకు ఉపచారం చేస్తూ ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అంటే ఒక్క నైట్లో కానీ అంటే మామూలుగా అంటూ ఉంటాం కదా, నైట్కి అంత స్థితి అంతా మారిపోయింది, గందరగోళం అయిపోయింది అని మామూలుగా మనమందరం అనుకుంటూ ఉంటాం. అలానే ఒక చిన్న యుద్ధం చేసి అక్కడ జయం పొంది నయమాను ఆ చిన్న పాపను తీసుకొని వచ్చినప్పుడు ఆ చిన్నదాన్ని
ఆమె స్థితి అంతా మారిపోయినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఒకప్పుడు తల్లిదండ్రుల దగ్గరుంది, తన యొక్క బంధువుల దగ్గరుంది, తన దేశంలో ఉంది. అయితే నయమాను చెరగొని తీసుకొని వచ్చినప్పుడు ఆమె ఇప్పుడు పరాయి దేశంలో ఉంది, పరజనుల మధ్య ఉంది. ఎంతో భయంకరమైన స్థితి. చిన్నది అంటున్నాం, తల్లిదండ్రులను విడిచి ఎక్కడో ఒక దగ్గర ఉండి పరిచర్య చేస్తూ ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఈ విధమైన పరిస్థితుల్లో ఇక్కడ మనం ఉన్నటువంటి మనము అది తక్కువ స్థితే కావచ్చు, ఉన్నత స్థితి నుంచి తక్కువ స్థితికి ఒకవేళ మనం వచ్చినట్లయితే మన స్పందన ఎలా ఉంటుంది, మనం ఏం చేస్తాము? అయితే ఈ చిన్నది తను ఉన్నటువంటి స్థితిలో నుంచి, తన పరిస్థితుల నుంచి, తన దేశం నుంచి, తన బంధువుల నుంచి చెరగొని సిరియా దేశానికి వచ్చినప్పుడు ఆమె యొక్క స్పందన ఎలా ఉంది, ఆమె యొక్క ప్రభావం ఎలా ఉంది, ఆమె ఏం చేసింది అని మనం చూసినట్లయితే ఈరోజు మన వర్తమానం అదే ఉన్నట్లుగా మనం చూస్తాం. ఇక్కడ చూడండి, ఆమె ఏం చేసింది. రావడంగానే 3వ వచనం చూడండి. చెరగొని తెచ్చినాడు నయమాను. అప్పటి నుంచి ఆమె భార్యకు ఉపచారం చేస్తూ ఉంది. అప్పుడు ఆ 3వ వచనం చూడండి. అది సోమ్రోనులోనున్న ప్రవక్త దగ్గర నా ఏలినవాడు ఉండవలెనని నేనెంతో కోరుచూ ఉన్నాను. అంటే ఫస్ట్ ఆమె అక్కడి నుంచి వచ్చిన తర్వాత నన్ను ఎందుకు ఈ పరిస్థితికి తీసుకొని వచ్చినావు ప్రభువా అని ఎప్పుడూ ఏడ్చడం లేదు మనం చూసినట్లయితే. కానీ మనమైతే ఎలా స్పందిస్తాం అలాంటి పరిస్థితికి? ఖచ్చితంగా ఏం చేస్తాం? ప్రభువా, నేను నా బంధువుల దగ్గర ఉండిందు, తల్లిదండ్రుల దగ్గర నా దేశంలో ఉండిందు, అనవసరంగా ఇక్కడికి తీసుకొని వచ్చి నన్ను పరిచర్య చేసేటట్లుగా బాధిస్తూ ఉన్నారు అని మనమందరం మామూలుగా అయితే ఏం చేస్తూ ఉంటామంటే ఏడుస్తా, బాధపడతా, దేవుని మీద సనుగుతా, ఏదేదో చేస్తూ ఉంటాం. అయితే ఇలాంటి పరిస్థితుల్లో ఆ చిన్నది ఏం చేస్తూ ఉంది అంటే కనుక ఒక సలహా ఇస్తున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఈ విధంగా మనం బైబిల్ గ్రంథం అంతట్లో చూసినట్లయితే చెరసాల్లో ఉండి చాలామంది చెరగొనిపోయి వాళ్ళందరూ ఒక గొప్ప వారిగా నిలిచినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. చెప్పండి, ఆదికాండం నుంచి ఎవరెవరో మీకు తెలిసిన వాళ్ళు. యోసేపును కూడా ఏ విధంగా తన అన్నలు అందరూ మోసగించారు, ఆయన్ని అమ్మేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అమ్మేసిన తర్వాత యోసేపు మనం చూసినట్లయితే చిన్నప్పుడే తన తల్లిని పోగొట్టుకున్నాడు. తన తండ్రి ప్రేమ బాగా దగ్గరైతున్నప్పుడు తన అన్నలు పగబట్టి యోసేపు నమ్మినట్లుగా మనం చూస్తాం. ఆ తర్వాత యోసేపు పోతీఫర్ దగ్గర ఎంతో నమ్మకస్తుడిగా ఉన్నప్పుడు పోతీఫర్ భార్య నిందను బట్టి చెరసాల్లో వేయబడ్డాడు. ఆ చెరసాల్లో వేసినప్పుడు ఆ టైంలోనే పానదాయకులు, భక్షదాయకులు చెరసాలకు వస్తారు. ఆ వచ్చిన సమయంలో వారి యొక్క కలభావాలను వివరిస్తాడు యోసేపు. అయితే తర్వాత నన్ను జ్ఞాపకం చేసుకోమని చెప్తే వాళ్ళు మరచిపోతారు. అయితే దేవుడే రాజుకు కల తెప్పించి తిరిగి మళ్ళీ యోసేపును జ్ఞాపకం చేసుకునేటట్లుగా చేస్తాడు. ఆ తర్వాత యోసేపు ఆ చెర నుంచి విడుదలయ్యి ఆ దేశానికే ప్రధానమంత్రి అయినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఈ విధంగా దానియేలు కూడా అంతే. దానియేలును కూడా తీసుకొని పోయారు, ఒక చెర నుంచి చెరగా తీసుకొని పోయారు. ఆ తీసుకొని పోయినప్పుడు అక్కడ కూడా అనేక దానియేలు ఎన్నో కష్టాలు పడినా ఎన్నో ప్రార్థన చేయొద్దన్నారు, ఆ దేవునికి నమస్కరించొద్దన్నారు. అయినా కూడా అలాంటి పరిస్థితుల్లో కూడా దానియేలు ఎంతో ఓపికగా సహనంతో దేవునికే ప్రార్థన చేస్తూ ఎలాంటి కష్టాలు వచ్చినా కానీ దేవుని యొక్క అద్భుతాలను, దేవుని యొక్క ఆశ్చర్య కార్యాలను ఆ రాజు ముందర నిలబెట్టినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఏంటి ఇవన్నిటి నుంచి మనం నేర్చుకోవాల్సింది ఏంటి అంటే, మనము మన పరిస్థితుల నుంచి మన చుట్టూ ఉన్న ప్రజలకు ఏ విధంగా ఉన్నాము, ఏ విధంగా నేర్పిస్తున్నాము, ఏ విధంగా జీవిస్తున్నాము అనేదే పాయింట్. ఇక్కడ ఆ చిన్నది ఆ చెర నుంచి వెళ్ళి ఏదో ఏడుస్తా కూర్చోలేదు, వాళ్ళ మీద సనుగుతా కూర్చోలేదు. మామూలుగా అయితే మనం ఏం చేస్తాం, నన్ను చెరగా తీసుకొని వచ్చినాడు, ఆయనకి ఏముందంటే ఆ నయమానుకు కుష్ఠరోగం ఉంది. మామూలుగా
ఏమంటా ఉంటాం మనము చెప్పండి? మామూలుగా మనకు ఏదైనా హాని చేస్తే ఎవరన్నా వెంటనే మన రియాక్షన్ ఎలా ఉంటుంది? ఇప్పుడు సపోజ్ నన్ను ఎవరైనా తిట్టినారనుకోండి, మరుసటి రోజు తనకు జ్వరం వచ్చిందనుకోండి, నన్ను తిట్టిన వ్యక్తికి, వెంటనే నీ ఆలోచన ఏమనుకుంటాం? వెంటనే నన్ను తిట్టినాడు, వీనికి అట్లే కావాల్సిందే అని అనుకుంటామా లేదా? ప్రతి ఒక్కరం అనుకుంటాం, మనిషి నైజమే అంతా. కానీ ఈ చిన్నది అంటున్నారు బైబిల్ గ్రంథంలో, ఆ చిన్నదాన్ని మరి తల్లిదండ్రుల దగ్గర నుంచి వేరు చేసి, బంధువుల దగ్గర నుంచి వేరు చేసి, అంతటి నుంచి వేరు చేసిన తర్వాత కూడా ఆమె యొక్క ఆలోచన ఎలా ఉంది? ఎవరు బాగుపడాలని కోరుకుంటా ఉంది? ఎవరైతే తనను తీసుకొని వచ్చారో ఆయన బాగుపడాలని కోరుకుంటా ఉన్నట్లుగా మనం చూస్తున్నాం. ఆయన బాగుపడాలని కోరుకోవడంలోనే ఆమె యొక్క క్షమాపణ గుణము మనకు అర్థమవుతూ ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఈ విధంగా చెరలో తీసుకొని పోయిన వారు కొన్ని అద్భుతాలు చేసినట్లుగా, ఆశీర్వాదకరంగా ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. నిజానికి నయమాను ఒక్కడేనా రోగంతో ఉంది? చెప్పండి. నయమాను ఒక్కడేనా రోగంతో ఉంది? ఎవరికి వైద్యుడు అవసరము? రోగులతో ఉన్నవారికి అందరికీ అవసరం. ఇప్పుడు చెప్పండి, నయమాన్ ఒక్కడైనా రోగంతో ఉన్న వాళ్ళందరం మనమందరము రోగంతో ఉన్నటువంటి వాళ్ళమే. అయితే ఇలాంటి రోగంతో ఉన్నటువంటి వాళ్లకు ఆ చిన్నది ఏం చేస్తూ ఉంది? ఒక దారి చూపిస్తూ ఉంది. అలానే లోకంలో కుష్ఠరోగం అంటే పాపం అనే రోగముతో ఉన్నటువంటి వారికి మనం ఏం చేయాలి అంటే ఒక దారి చూపించే వారిగా ఉండాలి. ఇక్కడ ఏం చేస్తూ ఉందంటే ఆ చిన్నది, నువ్వు సోమ్రోనుకు వెళ్ళు, అక్కడ నా ఏలినవాడు ఉన్నాడు, అక్కడ నా ఏలినవాడు అంటే ఈయన నయమాను ఉండాలని కోరుకుంటాను. ఎందుకంటే సోమ్రోనులో ఆమె చెప్పే కాన్ఫిడెంట్ కూడా చూడండి ఎలా ఉందో. 3వ అధ్యాయం చివరి వచనంలో చూడండి, కుష్ఠు రోగమును బాగు చేయునని. అంటే ఆమె ఎలా చెప్తా ఉంది? ఖచ్చితంగా బాగైతుంది అని చెప్తా ఉంది. ఆమె బాగు చేస్తాడేమో, బాగు చేయొచ్చునేమో అనే విధంగా మాట్లాడడం లేదు, కానీ ఖచ్చితంగా బాగు చేయునని ఆమె విశ్వసించి పంపిస్తున్నట్లుగా మనం చూస్తున్నాం. అదే విధంగానే మనము కూడా ఈ లోకంలో మనమైతే ఎక్కడున్నామో, ఏ స్థలంలో ఉన్నామో, ఏ మందిరంలో ఉన్నామో, మన చుట్టుపక్కల మన పరిధి ఏందో ఆ పరిధిలో మనం ఏం చేయాలంటే, ఎవరైతే కుష్ఠరోగం అంటే కుష్ఠరోగం వాళ్ళ దగ్గరికి అని కాదు, కానీ పాపరోగంతో ఎవరైతే ఉన్నారో వారికి ఒక దారి చూపించే వారిగా ఉండాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. వాళ్ళని ఎక్కడి నుంచి ఎక్కడికి తీసుకొని పోవాలా? అక్కడ సోమ్రోనుకు వెళ్ళమని చెప్తా ఉంది. మనము కూడా ఈ లోకంలో ఉన్నటువంటి రోగంతో ఉన్నటువంటి వారికి ఏం చేయాలి? మందిరానికి రమ్మని చెప్పాలి. రోగం అంటే జ్వరము, ఇంకొకటి రకరకాలు క్యాన్సర్ కానీ ఇట్లా తలనొప్పి ఇవన్నీ కాదు. రోగం అంటే పాప రోగాన్ని తీసివేయాలి అంటే కనుక యేసుక్రీస్తు వద్దకు రమ్మని మనమందరం చెప్పేవారంగా ఉండాలి. ఏ విధంగా అయితే ఆ చిన్నది ఆయన మీద కోపపడకుండా, ఆయన్ను క్షమించి ఆయన మీద సనగకోకుండా నా ఏలినవాడు బాగుండాలని ఆశపడుతూ ఉందో, అలానే మనము కూడా మన బంధువులు, మన రక్త సంబంధికులు వాళ్ళందరూ బాగుపడాలనే ఆశ మనకు ఉండాలి. ఈమె మనం చదువుకుంటూ ఉన్నాం చిన్నది అని. చిన్నది ఎవరికి చెప్తా ఉంది చెప్పండి? ఎవరికి చెప్తా ఉంది? నయమానుకు. నయమాన్ ఎలాంటోడు మనం చూస్తే? చాలా పెద్దోడు, మంచి అధికారంలో ఉన్నటువంటి వ్యక్తి. చిన్నదే పెద్దవాళ్ళకు చెప్తా ఉంది. కనీసం ఇంతమంది పెద్దోళ్ళం ఉన్నా చిన్న పిల్లోళ్ళకు చెప్పలేం. చిన్నపిల్లలను కనీసం మందిరానికి కూడా తీసుకొని రాలేం. చిన్నదేమో పెద్దవాళ్ళకు చెప్తా ఉంది. పెద్దలమైన మనముకు చిన్న పిల్లలకు కూడా కనీసం చెప్పలేకపోతూ ఉంటాం. ఇక్కడ చూసినట్లయితే ఈ చిన్నది అక్కడికి వెళ్తే నీకు ఖచ్చితంగా అవుతుంది అని ఎంతో కాన్ఫిడెంట్గా చెప్తా ఉంది. కాన్ఫిడెంట్గా చెప్పినప్పుడు తన భార్య వెళ్ళి నయమానుకు చెప్తా ఉంది. నయమానుకు చెప్తే వెంటనే నయమాను చిన్నది ఏం చెప్పిందిలే, నేను అక్కడి నుంచి తీసుకొని వచ్చా కదా, మళ్ళీ అక్కడికే వెళ్ళమంటా ఉంది. అక్కడికి వెళ్తే
ఈమె తప్పించుకోవచ్చునేమో, అలా రకరకాల ఉద్దేశాలు ఏమి లేవు. ఆమె ఎంత నమ్మకం వారింటిలో పెట్టుకొని ఉంటే ఆమె మాటను నమ్మి భార్య భర్తకు చెప్తే భర్త పోయి డైరెక్ట్ రాజుకే చెప్తూ ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఆ రాజుకి ఇవన్నీ తెలియదు. ఏమనుకుంటా ఉన్నాడంటే సిరియా రాజు, ఓహో ఇజ్రాయేలీ రాజు ఏమన్నా స్వస్థపరుస్తాడేమో, అక్కడ ఏమన్నా కుష్ఠరోగానికి మందు ఉందేమో, ఈ నయమానుకు బాగైతే ఇంకా మేలు, ఇంకా దగ్గరికి వెళ్ళొచ్చు అని. కుష్ఠరోగం ఉన్న వ్యక్తులను కనీసం టచ్ చేస్తూ ఉన్నారా? తన పిల్లలకు దూరంగా ఉంటారా, దగ్గరగా ఉంటారా? దూరంగా ఉండేటటువంటి వాళ్ళు, తన భార్యకు దూరంగా ఉండేటటువంటి వాళ్ళు, అసలు ఊరి వెలుపలగా ఉండేటటువంటి వాళ్ళు, కుష్ఠరోగంతో బాధపడేటటువంటి వాళ్ళు. ఉదయం కూడా మనము విన్నాం, ఆరాధనలో కూడా సమీపింపరాని తేజస్సులో ఆయన ఉంటే మనల్ని సమీపముగా చేసుకున్నాడు. నిజానికి మనం ఎక్కడో ఊరి వెలుపలగా మన పాప రోగముతో దూరంగా ఉండవలసిన వాళ్ళను దేవుడు యేసుక్రీస్తు ప్రభువే ఈ లోకానికి వచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఇందాక మనం ఆలోచన చేసిన విషయంలో ఆమె ఉన్న స్థితి నుంచి పరాయి స్థితికి వచ్చింది. అంటే తన తల్లిదండ్రుల నుంచి బంధువుల నుంచి దూరం అయ్యి ఎక్కడో పరదేశంలోనికి వచ్చింది. కానీ ఆమె స్పందించే విధానము ఎంతో గొప్పగా ఉన్నట్లుగా మనం చూస్తున్నాం. వీటన్నిటికీ మాదిరి ఎవరంటే యేసుక్రీస్తు. ఎలాంటి పరిస్థితి నుంచి వచ్చాడు ఆయన? ఎక్కడున్నాడు ఆయన? చెప్పండి, ఎక్కడుండేటటువంటి వాడు? సమీపింపరాని తేజస్సులో వసింప సఖ్యముగా అనే అమరత్వంలో తనొక్కడే నివసించడానికి యోగ్యుడు, అర్హుడైనటువంటి దేవుడు ఈ లోకానికి ఎలా వచ్చాడు? రిక్తునిగా, దాసునిగా తన్ను తాను తగ్గించుకొని వచ్చాడు. అంత గొప్ప స్థితి వదులుకొని ఈ లోకానికి వచ్చి కూడా ఏం చేస్తూ ఉన్నాడు? ఇక్కడ అనేక మంది ఆయన్ని హింసిస్తా, బాధిస్తా, శ్రమలు పెడతా ఉన్నా కూడా వీరికేమీ తెలియదు, వీరిని క్షమించమని తండ్రిని వేడుకుంటున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అలాంటి లక్షణమే ఈమె కలిగి ఉండి ఈ చిన్నది ఆమెను తీసుకొని వచ్చినా సరే ఆమె ఉన్న స్థితిలో నుంచి ఈమె ఆ వ్యక్తిని క్షమించి ఆ వ్యక్తి బాగుపడాలనే ఉద్దేశముతో నువ్వు షోమ్రోనుకు వెళ్ళు అంటే గనక వెంటనే తన భార్య నుంచి భర్తకు తెలిసి భర్త సిరియా రాజుకు సెలవు పంపితే సిరియా రాజు డైరెక్ట్ ఇజ్రాయెల్ రాజుకే లేఖ రాస్తూ ఉన్నట్లుగా, పత్రిక రాస్తూ ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఏమని రాస్తున్నాడంటే, ఇదిగో నయమాను కుష్ఠరోగం ఉంది, మీ దేశంలో బాగుపడతాడని మాకు నమ్మకం ఉంది, ఇదిగో మా దాసుని నీ దగ్గరికి పంపిస్తున్నాను అంటే వెంటనే ఇజ్రాయెల్ రాజుకి ఇవన్నీ తెలియదు. ఇవన్నీ తెలియని ఇజ్రాయెల్ రాజు బట్టలు చింపుకొని, అయ్యో నేను బాగు చేస్తానా, నేనేం బాగు చేయగలను ఆ కుష్ఠరోగాన్ని అని తన బట్టలు చింపుకొని యుద్ధానికి కావాలని ఈ విధంగా పత్రికను పంపుతూ ఉన్నాడు అనే ఉద్దేశంతో ఇజ్రాయెల్ రాజు బాధపడుతూ ఉంటే వెంటనే ఎలీషా రమ్మని చెప్పు, ఇక్కడ బాగు చేయడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు అని వెంటనే చెప్తే తర్వాత పత్రిక తిరిగి పంపించినప్పుడు ఈ నయమాను ఈ విధంగా ముందుకు వచ్చి షోమ్రోనుకు వస్తాడు. షోమ్రోనుకు వచ్చినప్పుడు ఆయన ఏమనుకుంటాడంటే, ఆ నయమాను వచ్చి ఈ ఎలీషా దగ్గరికి వచ్చి ఏమన్నా తెల మీద చేతులు ఉంచి కానీ లేకోకుంటే కుష్ఠరోగం దగ్గర చేతులు పెట్టి కానీ స్వస్థపరచబడు అంటే కనుక స్వస్థపరచబడుతుందేమో అని అనుకుంటాడు. ఈ లోకంలో కూడా చాలామంది ఏం చేస్తూ ఉన్నారు అంటే కనుక, ఏదో మనం అక్కడికి వెళ్తే వాళ్ళు మన మీద చేతులు పెట్టి ప్రార్థన చేస్తే మనకు స్వస్థత కలుగుతుంది, మనకు అద్భుతాలు జరుగుతాయి, మన కుటుంబంలో సమస్యలు పోతాయి అని అనుకుంటూ ఉంటాం. సేమ్ అదే విధంగానే ఇక్కడ నయమాను కూడా తలంచి నా కుష్ఠరోగం దగ్గర చేతులు ఉంచితే నాకు స్వస్థత కలుగుతుందేమో అని ఇక్కడికి వస్తే ఈయన మాత్రం ఏం చెప్తా ఉన్నాడంట? అక్కడ ఉండే ఆయన ఎవరు? ఎలీషా ఏం చెప్తా ఉన్నాడు? ఎక్కడ మునగమంటున్నాడు? యోర్దాను నదిలో మునగమంటున్నాడు. దానికి ఈయన ఏం సమాధానం చెప్తూ ఉన్నాడంటే, మా దగ్గర ఇజ్రాయెల్ నదులన్నిటికంటే గొప్పవైన అరారాయు, సర్ఫురాను ఇంత గొప్ప నదులు ఉన్నాయే, వీటికన్నా గొప్పదా యోర్దాన్ నది అని అనుకుంటా ఉన్నాడు. అనుకొని కోపగించుకొని వెనుదిరిగి వెళ్ళిపోతూ ఉంటే అక్కడ ఉన్నటువంటి ఒక వ్యక్తి, ఎందుకు ఇంత దూరం వచ్చినాము, ఎందుకు వెనుదిరిగి వెళ్ళడం,
ఇక్కడ మునుగు ఏం చెప్పాడు? ఆయన గొప్ప పని ఏం చేయమని చెప్పలేదు కదా, చిన్న పనే కదా. ఏం చెప్పాడు ఆయన? ఎలీషా ఏం చెప్పాడు? యోర్దాన్ నదిలో 7 మార్లు మునగమన్నాడు. ఈ 7 అనే పదము మనం గమనించినట్లయితే చాలా చోట్ల ఉన్నట్లుగా మనం చూస్తున్నాం. దేవుడు సృష్టి అంతటిని 7 రోజుల్లో చేసినట్లుగా, 6 రోజులు చేసి 7వ రోజు విశ్రమించినట్లుగా మనం చూస్తాం. అదేవిధంగానే ఈ 7 అనేది ఏం తెలుపుతా ఉంది అని మనం ఆలోచన చేసినట్లయితే ముందు గ్రంథంలో చూడండి, రాజుల గ్రంథంలోనే రాజుల మొదటి గ్రంథం 18వ అధ్యాయం, రాజుల మొదటి గ్రంథం 18వ అధ్యాయం 18వ అధ్యాయం 41వ వచనం చదువుకుందాం. 41వ వచనం, పేజ్ నెంబర్ 300. పిమ్మట ఏలియా, విస్తారమైన వర్షం వచ్చినట్లుగా ధ్వని పుట్టుచున్నది, నీవు పోయి భోజనం చేయుమని ఆహాబుతో చెప్పగా ఆహాబు భోజనం చేయబోయెను గాని ఏలియా కర్మేలు పర్వతం మీదికి పోయి నేల మీద పడి ముఖము మోకాళ్ళ మధ్య ఉంచుకొనెను. తర్వాత అతడు తన దాసుని పిలిచి, నీవు పైకి పోయి సముద్రం వైపు చూడమనగా వాడు మెరక ఎక్కి పారజూచి ఏమీయో కనబడలేదనగా అతడు ఇంకా 7 మారులు పోయి చూడుమని చెప్పెను. 7వ మారు అతడు చూచి, అదిగో మనిషిని చెయ్యి అంత చిన్న మేఘము సముద్రము నుండి పైకి ఎక్కుచున్నదెనెను. అప్పుడు ఏలియా, నీవు ఆహాబు దగ్గరకు పోయి నీవు వెళ్ళకుండా వర్షం నిన్ను ఆపకుండానట్లు నీ రథమును సిద్ధపరచుకొని పొమ్మని చెప్పుమని వానిని పంపెను. ఇక్కడ చూసినట్లయితే ఎలీషా గురువు ఎవరు? మామూలుగా ఏలియా జీవితంలో కూడా మనం చూసినట్లయితే ఆహాబు రాజు ఉన్నాడు. ఆహాబు రాజు 3.5 సంవత్సరం వర్షం కురవదు, మిగతా 3.5 సంవత్సరం వర్షం కురుస్తుందని చెప్తాడు. అయితే కరువు అయిపోయింది, ఇంకా వర్షం రాలేదని ఆహాబు ఏలియా దగ్గరకు వచ్చినప్పుడు ఏలియా చెప్తాడు, నువ్వు వెళ్ళు, దేవుడు సెలవిచ్చింది తప్పకుండా జరుగుతుంది, నువ్వు ఇంటికి వెళ్ళు, ఇంటికి వెళ్ళే లోపల వర్షం వస్తుంది అని చెప్తాడు. అప్పటికి మనము ఆకాశం తట్టు చూస్తాడు ఏలియా. అప్పుడు ఏముంది ఆకాశంలో? ఏముందిమా? ఏముంది ఆకాశంలో? ఏమి లేదు. మేఘం ఉంది అంటున్నారు. మేఘం లేదు, అసలు ఏమి లేదు ఆకాశంలో. జస్ట్ సూర్యుడు ఉన్నాడు, ఇట్లా ఎండగా ఉంది. అంటే ఏ మబ్బు లేదు. మామూలుగా వర్షం వచ్చేటప్పుడు ఎలా ఉంటుంది? ఏమేమి వస్తాయి? కొన్ని సూచనలు వస్తాయి వర్షం వచ్చేటప్పుడు, చెప్పండి. ఫస్ట్ చల్లని గాలి వీస్తూ ఉంటుంది. చల్లని గాలి వీచేటప్పుడే ఖచ్చితంగా వర్షం వస్తుంది, ఎక్కడో వర్షం పడతా ఉంది అనే ఆలోచన మనకు వస్తుంది. ఇంకా దట్టమైన మేఘాలు, వర్షంతో నిండిన మేఘాలు కమ్ముకున్నట్లుగా మనం చూస్తాం. అయితే ఆహాబుకు సెలవిచ్చినప్పుడు ఏలియా, ఆకాశం నిర్మలంగా ఉంది, ఎలాంటి వర్ష సూచన లేదు, వర్షం పడే అవకాశమే లేదు. అలాంటి సమయంలో ఆహాబుకు ఒక నమ్మకాన్ని ఇచ్చి వెళ్ళమని చెప్తా ఉన్నాడు. వెళ్ళమని చెప్పినప్పుడు ఆహాబేమో వెళ్తూ ఉన్నాడు. అయితే మాట ఇచ్చిన ఏలియా ఏం చేస్తూ ఉన్నాడు? ప్రార్థన చేస్తూ ఉన్నాడు. కానీ తిని పడుకొని నిద్రపోవడం లేదు. ఏలియా ఏం చేస్తూ ఉన్నాడు? ఖచ్చితంగా ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఎన్నిసార్లు ప్రార్థన చేశాడు? ఎన్నిసార్లు ప్రార్థన చేసినాడు మా? చెప్పండి అందరూ. 7 సార్లు. మామూలుగా అయితే మనం ఎన్నిసార్లు ప్రార్థన చేస్తాం? ఒక్కసారి చేస్తాం. ప్రార్థన చేస్తే ఇంకా జవాబు రాలే, ఇంకెందుకు లేదు దేవుణ్ణి విసిగించడం, మనం ప్రార్థన చేయడం, మన టైం వేస్ట్, దేవుని టైం వేస్ట్ చేయడం అంతకన్నా వేస్ట్ అనుకుంటా ఉన్నారు. అక్కడ ప్రతి క్షణం మనం ఆలోచన చేసినట్లయితే ఒకటోసారి ప్రార్థన చేశాడు ఏలియా. ప్రార్థన చేసి తన దాసుని పిలుస్తూ ఉన్నాడు. తన దాసుని పిలిచి పైకెక్కి సముద్రం వైపు చూచిరా అంటే కనుక ఫస్ట్ టైం వెళ్ళాడు దాసుడు. ఫస్ట్ టైం వెళ్ళి సముద్రం వైపు చూస్తే మేఘం వచ్చిందా రాలేదా? మేఘం వచ్చిందా రాలేదా? రాలే.
మళ్ళీ రెండోసారి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. రెండోసారి ఏలియా ప్రార్థన చేసి మళ్ళీ తన దాసుని పిలుస్తూ ఉన్నాడు. పోయి చూడమంటే చూచాడు. వచ్చిందా రాలేదా? రాలే. అట్లా ఎన్నిసార్లు ప్రార్థన చేస్తున్నాడు, తన దాసుని పిలుస్తున్నాడు, చూడమని చెప్తా ఉన్నాడు. ఎన్నిసార్లు? 6 సార్లు చెప్పి పిలిచినాడు. 7వ మారు ఏం కనిపించినట్లుగా మనం చూస్తున్నాం? నల్లటి రచ్చయ్యంతనే. అది కూడా అది నెక్స్ట్ మనం జ్ఞాపకం చేసుకుందాం. అలా అంటే తన దాసుని పిలుస్తున్నాడు, ప్రార్థన చేస్తున్నాడు. అంటే రెండోసారి మూడోసారి పిలిచి మేఘం లేదు అన్నప్పుడు ఆయన ఇంకా ఎలా చేయాలి ప్రార్థనలో చెప్పండి? ఇంకా ఎంతో దేవునికి దగ్గరగా, ప్రభువా వర్షం ఇస్తానన్నావు కదా అని దేవుని మనస్సును గెలుచుకునేటట్లుగా ప్రార్థన చేయాలి. అండ్ ఇంకా ఎంత స్ట్రగుల్, ఇంకా ఎంత వేదనతో ప్రార్థన చేసిండొచ్చు. ఒక్కొక్క సారి వచ్చి లేదు లేదని చెప్పేటప్పుడు మనమైతే ఏం చేస్తూ ఉంటాం అలాంటి సమయాలలో, అలాంటి సందర్భాలలో? చెప్పండి. ఫస్ట్ సారి ప్రార్థన చేస్తాం, ఇంకా ఇంతే, రాలేదులే, ఇంకా దేవుడు చెప్పినాడు కదా, ఏమన్నా ఇంకా ఓ సంవత్సరం పొడిగిస్తున్నాడేమో అని మనము ఆలోచన చేస్తూ ఉంటాం. రెండోసారి సరేలే, ఎందుకో 2 సార్లు చేద్దాం, 3 సార్లు చేద్దాం ప్రార్థన అనుకుంటాం. 3వసారి చేసేసరికే ఇంకా అలసిపోతాం. ఇంకా ఏదో మన వేదనకు గురైపోతాం, ఏదో మన సొంత ఆలోచనకు గురైపోయి ఇంకక్కడితో ప్రార్థనను ఆపేస్తూ ఉంటాం. కానీ 7 మారులంత విశ్వాసం మనలో కలిగి ఉండాలి. అంతటి విశ్వాసం మనం కలిగి ఉంటేనే అద్భుతాలు చూడగలుగుతాం. అక్కడ నయమాను కూడా అదే పరిస్థితే. ఎన్నిసార్లు మునిగినాడు? 7 సార్లు మునిగినాడు. 6 సార్లు మునిగిందంటే స్వస్థత వచ్చేదే కాదా? రాదు. ఖచ్చితంగా 7 సార్లు మునగమన్నాడు. 7 సార్లు మునిగితేనే స్వస్థత వస్తుంది. 6 సార్లు మునిగినా రాలే. ఫస్ట్ సారి చూసి నింటాడు, మునిగి రాలే, ఏం కాలే, మార్పే లేదు అసలుకు. రెండోసారి మార్పు లేదు, మూడోసారి మార్పు లేదు, 6 సార్లు మునిగినా మార్పు లేదు. కానీ 7వసారికి మార్పు వచ్చింది. ఆ మార్పు ఎలా ఉంది? 7వసారి వచ్చిన మార్పు పసిపిల్లవాని దేహము వలె ఉంది. ఎవరైనా సరే పసిపిల్లల్ని ఇష్టపడని వాళ్ళు ఉంటారా చెప్పండి? ఎంత అసహించుకునే వాళ్ళమైనా ఖచ్చితంగా చిన్నపిల్లలను ఏమనిపిస్తుంది మనకు? ముట్టుకోవాలనిపిస్తుందా, తాకద్దనిపిస్తుంది అమ్మా? ఖచ్చితంగా తాకాలనే అనిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే వాళ్ళ చర్మం ఎలా ఉంటుంది? చాలా మెత్తగా, ఖచ్చితంగా ఎత్తుకోవాలి, వాళ్ళతో ఆడుకోవాలనే ఫీలింగ్ వస్తుంది వాళ్ళు ఎలా ఉన్నా సరే. అలా పసిపిల్లవాని దేహం వలె నయమాను దేహాన్ని దేవుడు మార్చినట్లుగా మనం చూస్తున్నాం. ఒకప్పుడు కుష్ఠరోగే, ఒకప్పుడు తన భార్యకు, తన పిల్లలకు కనీసం తాకడానికి కూడా ఆలోచించే విధానంలో ఉండేటటువంటి వాడే. కానీ ఇప్పుడైతే దేవుడు పసిపిల్లవాని దేహం వలె మార్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అలానే దేవుని దగ్గరకు మనం వచ్చినట్లయితే దేవుడు ఎంతటి రోగంతో ఉన్న, పాప రోగంతో, దేవుడు ఎలా చేస్తాడు? పసిపిల్లవాని వలె మన పాప రోగాన్ని అంతటినీ తీసివేసి పరిశుద్ధునిగా చేసే విధంగా ఉన్నాడు. అయితే రావడానికి మనం ఇష్టపడాలి. ఈ నయమాను పోవడానికి ఇష్టపడ్డాడు, సోమ్రోనుకు వెళ్ళడానికి ఇష్టపడ్డాడు. చిన్నది చెప్పిందిలే అని చిన్నదాని మాటలు పక్కన పెట్టలేదు. ఆ చిన్నదాని మాటలు నమ్మాడు, విశ్వసించాడు, ముందుకు వెళ్ళాడు. విశ్వాసం ఉండాలి. దేవుని దగ్గరకు వచ్చేటప్పుడు మనలో విశ్వాసం ఉండాలి. ఎవరో ఏదో చెప్పినారని వస్తాం. ఆ తర్వాత వచ్చిన తర్వాత దేవుని యందు విశ్వాసం ఉంచాలి. ఎంతటి విశ్వాసం ఉంచాలి? ఇందాకే మనం చదువుకున్నాం కదా, ఎంతటి విశ్వాసమ్మా? 7 మారులంతా విశ్వాసం మనం ఉంచాలి. 1 సారి, 2 సార్లు, 3 సార్లు అయిపోయేంత విశ్వాసం కాదు. కానీ ఖచ్చితంగా దేవుడు సెలవిచ్చాడు, ఖచ్చితంగా వర్షం పడుతుంది అని. ఆహాబుకు కూడా ఈయన చెప్పాడు. చెప్పిన తర్వాత ఇంకా వర్షం వస్తుంది, నువ్వు ఇంటికి వెళ్ళి భోంచేయి అని కూడా చెప్తా ఉన్నాడు. అంటే ఎంత నమ్మకం చెప్పండి? అంతటి నమ్మకంతోనే దేవునికి ప్రార్థిస్తూ ఉన్నాడు, తన దాసుని పిలుస్తూ ఉన్నాడు,
చూచి రమ్మంటా ఉన్నాడు. ఒకసారి కాదు, 2 సార్లు కాదు, 7 సార్లు అయినా సరే తన విశ్వాసాన్ని చెదరనీకోకుండా ప్రార్థిస్తూనే ఉన్నట్లుగా మనం చూస్తున్నాం. అలా ప్రార్థిస్తూ ఉన్నప్పుడే తప్పకుండా పొందుకోగలుగుతాం ఏదైనా సరే. ఇక్కడ మనం చూసినట్లయితే ఆ చిన్నది మార్గం మాత్రం చూపించింది. నువ్వు సోమ్రోనుకు వెళ్ళు, అక్కడ నీకు బాగు చేస్తాడు, బాగా అవుతావు ఖచ్చితంగా అని చెప్పింది. అక్కడ ఈయన విశ్వాసం ఉంచాడు. విశ్వాసం ఉంచి 7 సార్లు మునగడం వలన పసిపిల్లవాని దేహం వలె ఆయన దేహం అయినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఈ విధంగా మనము కూడా చిన్నదాని వలె మనం ఏ స్థితిలో ఉన్నామో ఆ స్థితిలోనే, ఆ పరిధిలోనే మన చుట్టుపక్కల వాళ్లకు, బంధువులకు, మనం పనిచేసే చోట వాళ్ళందరికీ దారి చూపించే విధంగా మనం ఉండాలి. అంటే యేసు ప్రభువు దగ్గరికి నడిపించే విధంగా ఉండాలి. ఆ చిన్నదాని విషయం మనం చూసినట్లయితే బైబిల్ గ్రంథంలో ఎన్ని వచనాలు రాసి ఉంచారు ఆమె గురించి? జస్ట్ 3 వచనాలు రాసి పెట్టారు. ఇలా తలుక్కుమని మెరిసి ఒక గొప్ప కార్యాలు చేసినటువంటి వాళ్ళు బైబిల్ గ్రంథంలో అక్కడక్కడ మనకు కనిపిస్తూ ఉంటారు. గొప్ప అధ్యాయాలు, గొప్ప గ్రంథాలే రాయనవసరం లేదు, కానీ వాళ్ళు చేసిన పరిచర్య, వాళ్ళు అనేక మందికి ఆదరణగా, ఆశీర్వాదకరంగా నిలిచిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. మనం కూడా అనుకుంటూ ఉంటాం, ఇక్కడ పని చేసిన ఏదైనా చిన్న పని చేస్తేనే ఎవరు చూస్తున్నారు, ఈ చిన్న పని వాళ్ళు చూడాలా, పెద్దలు చూడాలా, ఇంకా ఎవరో చూడాలి అని అనుకుంటూ ఉంటాం. నువ్వు చేసే చిన్న పని దేవుడు చూసి దేవుని దగ్గర దీవెన ఉంటే చాలు. ఏదో నేను గొప్ప పని చేయాలి, అందరూ చూడాలా అని అనుకుంటూ ఉంటాం. కానీ చిన్నది చిన్న మాట చెప్పింది అంతే, నువ్వు సోమ్రోనుకు వెళ్ళు బాగవుతావు అని. ఆ తర్వాత ఆయనలో కలిగిన మార్పు ఎంతటి మార్పు అని మనం చూసినట్లయితే చదవండి. ఆ వచనాలు చదువుతూ ఉంటే నిజంగా చాలా ఆశ్చర్యంగా ఉన్నాయి. రాజుల 2వ గ్రంథం 5వ అధ్యాయం ఆయన చెప్తా ఉన్నాడు ఆయన మాటలు. 15వ వచనం చూడండి, 5వ అధ్యాయం 15వ వచనం. అప్పుడు అతడు తన పరివారముతో కూడా దైవజనుని దగ్గరకు తిరిగి వచ్చి అతని ముందర నిలిచి, చిత్తగించుము, ఇజ్రాయెల్లోనున్న దేవుడు తప్ప లోకమంతటి యందును మరి ఒక దేవుడు లేడని నేను ఎరుగుదును. చూడండి ఏం చెప్తా ఉన్నాడో. ఇప్పుడు చెప్తున్న మామూలుగా సిరియనులంటే ఎవరు? వాళ్ళు ఎవరికి పూజ చేస్తూ ఉంటారు? సిరియనులు. వాళ్ళు సిరియనులు, వారికి ఎవరు తోడుగా ఉన్నారంటారు? ఇజ్రాయెల్ ప్రజలు కొండ దేవతలు తోడుగా ఉన్నారు, వాళ్ళకు చాలా దేవతలు ఉన్నారు అని చెప్తా ఉంటారు. అన్ని దేవతలను విడిచిపెట్టి ఇప్పుడు ఏం చెప్తా ఉన్నాడు నయమాను? ఒక్కడే దేవుడు ఉన్నాడు, నీ దేవుడు తప్ప ఎవరూ లేరని ఆయన దగ్గర సాక్ష్యం ఇస్తూ ఉన్నాడు. ఆ సాక్ష్యం ఇచ్చి కూడా కింది వచనం చూస్తే ఇంకా గొప్పగా ఉంటుంది. చూడండి 18వ వచనం చూడండి. నా యజమానుడు మ్రొక్కుటకు రిమ్మోను గుడిలో చొచ్చి నా చేతి మీద ఆనుకొనున్నప్పుడు నేను రిమ్మోను గుడిలో నమస్కారం చేసిన ఎడల రిమ్మోను గుడిలో నేను నమస్కారం చేసిన సంగతిని గురించి యెహోవా నీ దాసుడినైన నన్ను క్షమించిన గాకని నయమాను చెప్పగా. చూడండి, నేను ఇంకా ఎప్పుడే కానీ పూజ చెయ్యను, నేను విడిచిపెడుతున్నాను, ఇక నుంచి నీ దేవుడే నా దేవుడు, మీ దేవుడే దేవుడు అని చెప్తున్నాడు. అంతవరకు నయమాను ఇంటిలో ఏముండింటాయి చెప్పండి? విగ్రహాలు, ఆ దేవతలకు సంబంధించిన నమూనాలు, పటాలు ఏవేవో ఉండిండొచ్చు. ఇవన్నీ చూసి నింటాది ఆ చిన్నది. వెంటనే నయమాన్ ఇంటికి వెళ్ళింటాడు. ఇంటికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి అన్నిటినీ తీసి బయటపడేసి నింటాడు. అప్పుడు ఆ చిన్నదాన్ని కూడా నీ ఇష్టమైతే నువ్వు ఇక్కడ ఉండు, లేదంటే నువ్వు ఇజ్రాయెల్ దేశానికే వెళ్ళు అని కూడా అని ఉండొచ్చు. ఎంతటి మార్పు నయమాన్లో కలిగింది! జస్ట్ ఆ చిన్నది ఒక మాట చెప్పడం వలన. ఆ చిన్నది ఏం చెప్పలే, సువార్త చెప్పాలా, ఇంకా ఏం చెప్పాలా, జస్ట్ నువ్వు వెళ్ళు అని చెప్తా. అలానే మనము కూడా ఏదో గొప్ప ప్రసంగాలు, సువార్తలు చేయాలని కాదు, కానీ మన చిన్న మాటే దేవుని మందిరానికి రండి అని చెప్తే చాలా. ఆనాడు కూడా యేసుక్రీస్తు ప్రభు కూడా శిష్యులతో అదే చెప్పాడు. యోహాను శిష్యులు ఆడుంటే గనక ఏం చెప్తున్నాడు? వచ్చి చూడుడి అని చెప్తా ఉన్నాడు. వచ్చి చూడండి అని చెప్తున్నాడు. అంతే, మనం మందిరానికి వచ్చి చూస్తే చాలు, దేవుడే మనలో విశ్వాసాన్ని కలిగిస్తాడు,
మనలో నమ్మకం కలిగిస్తాడు. మన పాత రోత పాపిష్టి జీవితం అంటే రోగంతో నిండిన జీవితాన్ని పసిపిల్లవాని జీవితం వలె పరిశుద్ధునిగా చేస్తాడు. ఈ విధంగా చేసిన తర్వాత ఒకటి తీర్మానించుకోవాలి. ఇంకా యేసు ప్రభుని నమ్ముకున్న తర్వాత ఇంకా పాత విగ్రహాల జోలికి, ఆచారాల జోలికి, అన్య మతాల ఏదైనా సరే సంబంధించిన దానికి నేను వెళ్ళను అని నయమాను తీర్మానించుకుంటాడు. తన ఇంటిలోని విగ్రహాలను కూడా పడజేస్తూ ఉన్నాడు. అసలు ఒకళ్ళు బహిరంగంగా రాజు ఏమైనా చేయాల్సి వస్తే అది కూడా నాకు ఇష్టం లేదు, నా మనస్ఫూర్తిగా నేను చెయ్యను. ఒకవేళ చేయాల్సి వస్తే దేవుడు నన్ను క్షమించును గాక అంటున్నాడు. ఇలాంటి తీర్మానం మనకుందా? ఇలాంటిది లేదు అసలు. ఎవరన్నా ఏదైనా చేస్తూ ఉంటే కనుక కార్యాలు, మన బంధువులు వెళ్తాం, ఏదైనా కానీ పెట్టినా తింటాం. ఏమంటే కనుక వాళ్ళు ఏమైనా నొచ్చుకుంటారు, అందుకే తినాలి కదా అంటూ ఉంటాం. ఈ నయమాన్ అంతటి వరకు ఆ స్థితిలో ఉన్నా సరే ఏం చేస్తూ ఉన్నాడు? విడిచిపెడతా ఉన్నాడు విగ్రహాలను. ఒకవేళ నేను ముక్కుకోవాల్సి వచ్చినా సరే అది నా మనస్ఫూర్తిగా కాదు, రాజు నిమిత్తమే, అప్పుడు నీ దేవుడు నన్ను క్షమించనుగాక అని ఎంత గొప్ప తీర్మానం తీసుకొని ముందుకు వెళ్తున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఈ విధంగా ఆ చిన్నది ఆ సమస్యకు లొంగిపోలేదు, కష్టాలు వచ్చినాయి అని బాధపడలేదు, కృంగిపోతూ తల్లిదండ్రులకు దూరమైనానే, బంధువులకు దూరమైనానని బాధపడకుండా ఆ సమస్యలో దేవుణ్ణి ఎలా గణపరచాలి, దేవుని కొరకు నేను మార్గాన్ని ఎలా అన్వేషించాలి అని ఆలోచన చేసింది. ఆలోచన చేసి తన భార్యను, నయమాను భార్య దగ్గర ఎంతో మంచి పేరు తెచ్చుకుంది. తన మంచి పేరు తెచ్చుకొని ఈ విధంగా తన యజమానిని క్షమించి ఆయన కూడా బాగుపడాలనే ఉద్దేశముతో సోమ్రోనుకు వెళ్ళమని చెప్తా ఉంది. సోమ్రోనుకు వెళ్ళడానికి మార్గం సరళం చేసుకున్నాడు. ఇజ్రాయెల్ రాజుకు పత్రిక రాశాడు. ఆ విధంగా వెళ్ళి ఎలీషాను కలిచాడు. ఎలీషాను కలిసి ఆ 7 మార్లు ఆ యొక్క నదిలో, యోర్దాను నదిలో మునిగి ఆ పసిపిల్లవాని దేహం వలె తన దేహాన్ని మార్చుకున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఈ విధంగా విశ్వాసం అనేది కూడా మనం కలిగి ఉండాలి. మందిరానికి వస్తాం, ఏదో వస్తాం పోతాం, 2 మాటలు వింటాం అని కాకోకుండా దేవుని యందు విశ్వాసం కలిగి ఉండాలి. అది ఒకసారి, 2 సార్లు, 3 సార్లు జరిగే విశ్వాసం కాదు. ఎంత కష్టం వచ్చినా దేవుడు మన మొర వింటాడు, ఏ సమస్య వచ్చినా దేవుడు నా మీద దయ తలుస్తాడు అనే ఉద్దేశంతో ముందుకెళ్ళాలి. అసలు మనము ప్రతి ఆదివారం చేరగలిగేది ఎందుకు చెప్పండి? దేవుణ్ణి ఆరాధించడానికి, మహిమపరచడానికి. ఆయన శరీరానికి సాదృశ్యమైన రొట్టెలోను, ఆ రక్తానికి సాదృశ్యమైన రసంలోను పాలు పంపులు పొందడానికి. తర్వాత వాక్యం ఎందుకు? వినటం వలన ఏం కలుగుతుంది? విశ్వాసం కలుగుతుంది. ఆ విశ్వాసం వలన ఆ వారమంతా మనం దేవుని యందు నమ్మకం ఉంచి ముందుకు సాగాల అనే ఉద్దేశంతోనే మనం అనొచ్చు 7 సార్లు అంతకుముందు చేసిన ప్రార్థనలన్నీ ఏమై ఉంటాయని. 1, 2, 3 చేసిన ప్రార్థనలు కూడా అవి దేవుడు వింటాడు. ఎలా అంటే ఒక చిన్న ఎగ్జాంపుల్ ఏంటి అంటే, ఒక సుత్తె తీసుకొని ఒక రాయిని కొడతా ఉండండి. ఒక రాయిని కొట్టినప్పుడు అది సపోజ్ ఒక 50-60 దెబ్బలకు పగిలిందనుకోండి. ఆ ఫస్ట్ దెబ్బ, సెకండ్ దెబ్బ, ఎన్ని దెబ్బలు వేస్ట్ అనే దాని అర్థం. అవన్నీ దెబ్బలు పడింటేనే 60వ దెబ్బకు కానీ 70వ దెబ్బకు కానీ ఆ రాయి అనేది ఏమైంది? పగిలుతుంది. అదేవిధంగానే మనం చేసిన ప్రార్థనలు ఏవి వృధా కావు, కానీ అవన్నీ ఉపయోగపడతాయి. అయితే చివరిగా ఒక ప్రార్థన అనేది చేస్తాం. ప్రతి ఒక్కరికి అది మనసులో ఉండిపోతుంది. ఈ ప్రార్థన చేసినప్పుడు దేవుడు నా ప్రార్థన విన్నాడు అనే ఆలోచన ప్రతి ఒక్కరికి వస్తుంది. ఆ గ్రహింపు దేవుడే కలిగిస్తాడు. ఎందుకంటే మనం మన మీద ఆధారపడుకోకుండా దేవుని మీద ఆధారపడాలి. ఇది దేవుడు జరిగించాడు అనే ఉద్దేశంతో దేవుడు మహిమపరచబడాలి. కాబట్టి ఆ విధంగా దేవుడు తెలియజెప్తాడు. ఆ విధంగా 7 సార్లు ప్రార్థన చేశాడు. 7వసారి అరచేయంత మేఘమే వచ్చింది. చాలా పెద్ద మేఘం రాలేదు, అరచేయంత మేఘమే. అంటే కొంచెంలో కూడా దేవుడు ఎంతో సమృద్ధిని కలగజేసేవాడుగా ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఆ విధంగా దేవుడు ఎంతో గొప్ప సమృద్ధిని కలగజేశాడు. గొప్ప వర్షం ఆ రోజు కుమ్మరించబడింది. ఆ విధంగా మనం ముందుకు వెళ్ళినట్లయితే ఆ తరువాత నయమాను గిఫ్ట్గా ఎలీషాకు కొన్ని ఇవ్వాలని కోరుకుంటాడు. ఏంటి అంటే 20 మనుగుల వెండిని, 1,20,000 బంగారాన్ని, 10 దుస్తులను కానుకగా తీసుకొని వస్తాడు ఎలీషాకు.
ఎలీషా కానుకగా తీసుకొని వచ్చినప్పుడు ఎలీషా ఏమంటాడంటే, ఇవన్నీ వద్దు, ఇవన్నీ తీసుకొని వెళ్ళండి మీరే అని చెప్తే, ఎంతో ఆ మాట అయితే కనుక ఎంత ఆలోచింపజేస్తుంది చూడండి. అక్కడే రాజుల 2వ గ్రంథం 5వ అధ్యాయం అక్కడే చూడండి. ఎంతో బ్రతిమాలినాను, ఆ మాట అనేది ఎక్కడ ఉంది, జ్ఞాపకం తీసుకొని వచ్చిన మనస్సులో 16వ వచనం చూడండి. ఎలీషా, ఎవని సన్నిధి నేను నిలబడి ఉన్నానో ఇజ్రాయేల్ దేవుడైన ఆ యెహోవా జీవముతోడు నేనేమియూ తీసుకొనను అని చెప్పాను. నయమాన్ అతనిని ఎంతో బతిమాలినను అతడు ఒప్పకపోయెను. ఎంతో బతిమాలాడంట. ఎంతో బతిమాలినా సరే తీసుకోలేదు. ఇవన్నీ ఎవరు చూస్తూ ఉన్నారు అక్కడ పక్క నుండి? గెహజీ చూస్తూ ఉన్నాడు. అయ్యో, ఎంతో బతిమాలినా కానీ తీసుకోలేదే, అసలు ఎందుకు తీసుకోలేదో అని అర్థం చేసుకోవాలి. కానీ ఏం చేస్తూ ఉన్నాడు చూడండి. 20వ వచనం నుంచి చదివితే ఇంకా బాగా అర్థమైంది. అంతటా దైవజనుడైన ఎలీషాకు సేవకుడగు గెహజీ సిరియనుడైన ఈ నయమాన్ని తీసుకొని వచ్చిన వాటిని అంగీకరించుటకు నా యజమానునికి మనస్సు లేకపోయాను. కానీ యెహోవా జీవముతోడు నేను పరిగెత్తుకొని పోయి అతన్ని కలుసుకొని అతని యొద్ద ఏదైనా తీసుకొందుననుకొని నయమాన్ను కలుసుకొనుటకై పోవుచుండగా నయమాను తన వెనుక నుండి పరుగున వచ్చుచూ ఉన్నవాడిని చూచి తన రథం మీద నుండి దిగి వాడిని ఎదుర్కొని క్షేమమా అని అడిగాను. అతడు క్షేమమే అని చెప్పి, నా యజమానుడు నా చేత వర్తమానము పంపి ప్రవక్తల శిష్యుల్లో 2 యవ్వనుల ఎఫ్రాయిము మన్యము నుండి నా యొద్దకు ఇప్పుడే వచ్చిరి గనుక నీవు వారి కొరకు 2 మనుగుల వెండియు 2 దుస్తుల బట్టలను దయచేయమని సెలవిచ్చుచున్నాడనెను. ఆయన ఎంత ఇస్తానన్నాడు? మామూలుగా నయమాన్ ఎంత ఇస్తానన్నాడు? అక్కడే ఉంది చూడండి. ఎక్కడ అంటే 5వ వచనంలో చూడండి. 5వ అధ్యాయం 5వ వచనంలో అతడు 20 మనుగుల వెండియు 1,20,000 రూపాయల బంగారును 10 దుస్తుల బట్టలను తీసుకొని పోయి ఇజ్రాయెల్ రాజునకు పత్రికను అప్పగించాను. అంటే ఎన్ని ఇవ్వాలని అనుకున్నాడు అంటే 20 మనుగుల వెండి, 1,20,000 బంగారు, 10 దుస్తులు. మరి ఇవే తెచ్చాడో ఇవి కాక ఎక్కువ తెచ్చాడో మనకు తెలియదు. కానీ గెహజీ ఏం కోరుకున్నాడంట? ఎంత కోరుకున్నాడు? ఇప్పుడు చదివిన దాంట్లో 2 మనుగుల వెండి, చెప్పండి మా అందరు గమ్మను. 2 మనుగుల వెండి, 2 జతల దుస్తులు కోరుకున్నట్లుగా మనం చూస్తాం. ఆయన ఎంత ఇవ్వాలనుకున్నాడు? 20 మనుగుల వెండి, 1,20,000 బంగారు, ఇంకా 10 దుస్తులు ఉన్నట్లుగా మనం చూస్తున్నాం. అది గెహజీ కోరుకునేది ఎంత? చాలా తక్కువ. ఆ మాత్రం దానికి ఏం చేస్తూ ఉన్నాడంటే గెహజీ ఎంతో పరిగెత్తుకుంటూ పోతూ ఉన్నాడు. ఈయనేమో నయమాను తన కుష్ఠరోగాన్ని పోగొట్టుకోవడం కోసం సిరియా దేశం నుంచి ఇజ్రాయెల్ దేశానికి పరిగెత్తుకుంటూ వస్తూ ఉన్నాడు. అదే గెహజీ ఏం చేస్తూ ఉన్నాడంటే ఆ లేని కుష్ఠరోగాన్ని పొందుకోవడం కోసం పరిగెత్తుకుంటూ పోతున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఈ అధ్యాయంలోనే ఎంత వ్యత్యాసం ఉందో చూడండి. ఈ అధ్యాయంలో ఫస్ట్ స్టార్టింగ్లో ఎవరు కుష్ఠరోగంతో ఉన్నారు? నయమాను. చివరి వచనంలో ఎవరు కుష్ఠరోగంతో ఉన్నారు? గెహజీ. ఈ అధ్యాయం చదువుతూ ఉన్నప్పుడు ఎలా ఉంది అంటే కనుక అలా ఉంది. ఫస్ట్ దేవుడు అంటే తెలియని వ్యక్తి, అసలు దేవుడు అంటే నమ్మకం లేని వ్యక్తి, కుష్ఠరోగంతో ఉన్నటువంటి వ్యక్తి ఎవరో చిన్నదాని మాటలు విని చెర నుంచి తీసుకొని వచ్చిన చిన్నదాని మాట విని నమ్మి విశ్వసించి ఇజ్రాయెల్ దేశానికి వచ్చి యోర్దాన్ నదిలో 7 సార్లు మునిగి తన కుష్ఠరోగాన్ని పాపాన్ని పోగొట్టుకున్నటువంటి వ్యక్తిగా నయమాన్ నిలుస్తూ ఉంటే, గెహజీ అయితే 2 మనుగుల వెండి కోసము 2 జతల దుస్తుల కోసం ఆశపడి పరిగెత్తుకుంటా పోయి అదే కుష్ఠరోగాన్ని పొందుకున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం.
దేవుని గురించి తెలిసి కూడా నిజంగానే ఒకటి చెప్పన, మనం ఎన్నో కాలం ఎన్నో సంవత్సరాల నుంచి దేవుని గురించి తెలిసి మనం నెగ్లెక్ట్ చేస్తూ ఉంటాం దేవుని కార్యాలను, దేవుని పనులను అన్నిటినీ. కానీ కొత్తగా నమ్ముకొని ఉంటారే వాళ్ళైతే ఎంతో ఆసక్తిగా దేవుని వైపు చూడాలని, దేవుని పని చేయాలని కోరుకుంటూ ఉంటారు. ఈ విధంగా దేవుణ్ణి తెలుసుకొని కూడా పరిగెత్తుకుంటా పోయి లేని కుష్ఠరోగాన్ని తెచ్చుకున్నట్లుగా మనం చూస్తాం. అసలు ఆశపడింది కూడా ఎంత, 2 మణుగుల వెండి, 2 జతల దుస్తులు, చాలా చిన్నవి, తక్కువ. అసలు ఇంత తక్కువ దానికి కుష్ఠరోగాన్ని తెచ్చుకున్నాడా అని ఒకరవ బాధ అవుతూ ఉంటుంది. ఇక్కడ మనం చూసినట్లయితే పరిగెత్తుకుంటా పోయి దాన్ని తెచ్చుకున్నాడు. అది గెహజీకి మాత్రమే వచ్చిందా? చెప్పండి, ఇంకా ఎవరికి వచ్చింది? తన కుటుంబానికి కూడా వచ్చినట్లుగా మనం చూస్తున్నాం. తన కుటుంబం పోలేదు, కానీ గెహజీ మాత్రమే వెళ్ళాడు. కానీ తన కుటుంబానికి కూడా కుష్ఠరోగం వచ్చినట్లుగా మనం చూస్తున్నాం. ఎంతో విచారించదగ్గ విషయం. మనం చూసినట్లయితే ఈ విధంగా అధ్యాయం స్టార్టింగ్లో కుష్ఠరోగం ఉంది, అధ్యాయం ఎండింగ్లో కూడా కుష్ఠరోగం ఉంది. అక్కడ నయమాను తెలుసుకొని దేవుణ్ణి నమ్మకం ఉంచి దేవుని యందు, ఆ తర్వాత కుష్ఠరోగాన్ని పోగొట్టుకొని ఇక మీ దేవుడే నా దేవుడు, నా దగ్గర ఉన్నట్టు విగ్రహాలన్నీ తీసేస్తాను, ఒకవేళ రాజు నన్ను నమస్కరించమని అడిగినా సరే అది మీ దేవుడు నన్ను క్షమించాలి, ఎందుకంటే నేను మనస్ఫూర్తిగా పూజించను ఆ దేవతలను అని చెప్తా ఉన్నాడు. అవన్నీ జరిగిన తర్వాత ఎలీషాని ఎంతో బతిమాలుతాడు ఈ కానుకలు తీసుకోమని, అయినా కూడా వద్దు అంటాడు. అయితే గెహజీ మాత్రం దాని కోసం ఆశపడి లేని కుష్ఠరోగాన్ని సంపాదించుకున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. మనము ఏ విధంగా ఉన్నాం, మన పరిస్థితులకు మనం ఎలా స్పందిస్తూ ఉన్నాం? ఆ చిన్నదైతే ఆ పరిస్థితులకు తను ఉన్న పరిస్థితుల్లోనే తను సేవ చేసింది, దేవుని కొరకు మార్గాలను అన్వేషించింది, ఒక ప్రజలను కూడా దేవుని దగ్గరకు నడిపించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఆ వ్యక్తి కూడా వచ్చాడు, అన్నిసార్లు మునిగినా స్వస్థత రాలేదు, 6 సార్లు, 7వసారి స్వస్థత వచ్చింది. అలానే ఏలియా ప్రార్థన చేస్తూ ఉన్నాడు, 1 సారి 2 సార్లు 3 సార్లు, 7వసారి అరచేయంత మేఘం వచ్చి వర్షం కుమరించబడింది. ఆ విధంగా విశ్వాసం కలిగి ఉండాలి. మనం విశ్వాసం కలిగి ఉండి ఏదైనా పొందుకోవచ్చు, కానీ విధంగా పరిగెత్తి ఏమీ పొందుకోలేము. కాబట్టి ఆ విధంగా మనం ముందుకెళ్ళి దేవుని మహిమపరిస్తే దేవుడు మనల్ని ఎంతైనా ఆశీర్వదిస్తాడు. దేవుడు తన వాక్యాన్ని దీవించునుగాక.